హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైవిండ్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. నేను తెలుగులో, ఇంగ్లీష్‌లో, హిందీలో ట్రైనింగ్స్ ఇస్తాను. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ గురించి మరియు ఇంటర్నేషనల్ బిజినెస్ గురించి, మార్కెటింగ్ గురించి ఇస్తాను. నాకు ఫాలో అయితున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సమ్ ఇయర్స్ నుంచి ఫాలో అయితున్నారు. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ ట్రైనింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ వెబ్‌సైట్ త్రూ జాయిన్ కావచ్చు. నా ట్రైనింగ్స్ ఆన్‌లైన్‌లో ఉంటాయి. ప్లస్ ఈ వీడియోలో నేను స్పెషల్లీ ఇక్కడ నుంచి మీరు ట్రైనింగ్ జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. కంప్లీట్ ఎలా జాయిన్ కావాలి అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నా వెబినార్ లింక్ కింద ఉంటుంది. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడ నుంచి వెబినార్ జాయిన్ చేస్తే మొత్తం ప్రాసెస్ అనేది మీకు తెలుస్తుంది. నా ట్రైనింగ్ ఇచ్చే విధానం మరి ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ వీడియోలో నేను స్పెషల్లీ కొద్దిగా టాప్ మిస్టేక్స్ బిగినర్స్ మేక్ బిఫోర్ స్టార్టింగ్ ఎక్స్‌పోర్ట్స్ దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. కంప్లీట్ ఇందులో మిస్సింగ్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, బ్యాంకింగ్ మిస్టేక్స్, కంప్లైన్స్ ఎర్రర్స్, కామన్ కన్సెప్షన్స్ దాని గురించి కొద్దిగా హైలైట్‌గా మాట్లాడతాను. కంప్లీట్ డీటెయిల్స్ అయితే నా ట్రైనింగ్‌లో కవర్ చేసినాను. మాక్సిమం కవర్ చేసినాను. స్టెప్ బై స్టెప్ కవర్ చేసినాను. నా ట్రైనింగ్స్ కంప్లీట్ అప్డేటెడ్ ట్రైనింగ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ బిజినెస్ మొత్తం జరిగేది మనకి డీజీఎఫ్టీ నుంచి జరుగుతుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి జరుగుతుంటుంది. అయితే దీని గురించి కూడా కంప్లీట్‌గా నేను అప్డేట్స్ నా ట్రైనింగ్‌లో పెట్టబోతున్నాను. కాబట్టి ఇప్పుడే ఈ రోజే మీరు జాయిన్ అయిపోతే మీకు ఫ్యూచర్‌లో ఎక్కువ ఫీ పే చేసే అవసరం అనేది ఉండదు. అయితే ఇది గుర్తుపెట్టుకోండి. దానికన్నా ముందు చాలామంది నాకు క్వెషన్స్ అడుగుతారు ఏందంటే, "సార్ నాకు డెమో కావాలి, అది కావాలని" అడుగుతుంటారు. అయితే డెమో కోసం చూసినట్టయితే ఇక్కడ నా ఛానెల్ ఉంది. నేను చూయిస్తాను. ఛానెల్ చూయించే ముందు ఇక్కడ చూడండి చాలామంది ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. మన కోటేశ్వరరావు కూడా డాక్టర్ కోటేశ్వరరావు కూడా తెలుగులో, ఇంగ్లీష్‌లో ఇస్తారు. ట్రైనింగ్ ఇంగ్లీష్‌లో ఇస్తారు. చాలా మంచి ట్రైనర్ ఆయన కూడా. అక్కడి నుంచి కూడా చాలామంది తీసుకుంటుంటారు. వెల్ అండ్ గుడ్. ఎక్కడి నుంచైనా ట్రైనింగ్ తీసుకోండి. నో ప్రాబ్లమ్. మన కోటేశ్వరరావు సార్ దగ్గర నుంచి తీసుకోండి. లేదంటే ఇంకా ఇతనున్నాడు హిందీలో ఇస్తాడు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ముంబై ఎళ్లి తీసుకుంటారు. కొంతమంది ఢిల్లీలో తీసుకుంటారు. అది ఓకే. ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకోండి. చాలామంది ట్రైనర్స్ ఉన్నారు చూడండి. ఇక్కడ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే చాలామంది ట్రైనర్స్ ఉన్నారు. కానీ మాక్సిమం మంది తెలుగులో ఇవ్వరు. ఇంగ్లీష్‌లోనే ఇస్తారు ట్రైనింగ్స్. వాళ్ళు కొంతమంది క్లాస్ రూమ్‌లో ట్రైనింగ్ ఇస్తారు గానీ ఇంగ్లీష్‌లోనే ఇస్తారు. కానీ నా ఛానెల్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఐవిండ్ అకాడమీ ఎగ్జామ్ బిజినెస్ ఇన్‌స్టిట్యూట్ చూసినట్టయితే ఇక్కడ ఈ ఛానెల్‌లో కంప్లీట్‌గా తెలుగులో ట్రైనింగ్స్ ఉన్నాయి మనయి. ఇప్పుడు కంప్లీట్‌గా చూసినట్టయితే తెలుగులోనే ఉంటది మనది. కంప్లీట్ ఛానెలే తెలుగు ఛానెల్ ఇది. ప్లస్ దాంతో పాటు మొత్తం ట్రైనింగ్స్ గూడా తెలుగులోనే ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏం అడుగుతారంటే సార్ డెమో ఇవ్వండి అని అడుగుతుంటారు నాకి. అయితే డెమోకి కోసం చూసినట్టయితే ఇక్కడ దాదాపు 500 వీడియోస్ ఉన్నాయండి. 500 ఇక్కడ చూడండి 500 వీడియోస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూసినట్టయితే ఇక్కడ నేను 12,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారండి. 12,800 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా గ్రో కావాలి. ఎందుకంటే సబ్‌స్క్రైబర్స్ నా ఛానెల్ సబ్‌స్క్రైబర్స్ గ్రో అయితే చాలా మందికి మన తెలుగు వాళ్ళ కోసం బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేస్తే కొంతమందికే బెనిఫిట్ అవుతుంది. కానీ ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అయితే ఎక్కువ మందికి అన్నట్టు బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఈ సబ్‌స్క్రైబర్స్ 12,800 ఉన్నారు. అయితే మీరు కూడా ఇంతవరకు చేయలేదనుకోండి సబ్‌స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లస్ ఇక్కడ వీడియోస్ ఉన్నాయి. చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ మీరు ఫాలో చేయొచ్చు. ఇది బ్రీఫ్ వీడియోస్ ఉంటాయి. కానీ డీటెయిల్ ట్రైనింగ్ కావాలంటే నా ట్రైనింగ్ కోర్స్ ఇక్కడ నుంచి మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ నుంచి డైరెక్ట్‌గా జాయిన్ చేసుకోవచ్చు. మరి వెబినార్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడి నుంచి వెబినార్ కూడా జాయిన్ కావచ్చు. అయితే ఇక్కడ ట్రైనింగ్స్ అయితే ఉంటాయి. ప్లస్ ఇంకో విషయం నుంచి ఇక్కడ స్పెషల్లీ ఇప్పుడు చెప్తున్నాను ఏందంటే, మీరు ప్రతి వీడియోకి ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రతి వీడియో కింద కంపల్సరీ క్వెషన్ కావచ్చు, లేదంటే ఏదన్నా మీ యొక్క అనుభవం కావచ్చు, అది నాకు రాయండి. నేను దాన్ని తగ్గట్టుగా ఇంకా వీడియోని కరెక్ట్ వీడియోస్ ప్రిపేర్ చేస్తాను. మీకేదన్నా డౌట్స్ ఉన్నా, ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో డౌట్స్ ఉన్నా, అది కూడా మీరు క్వెషన్ పరంగా రాస్తే నేను దాన్ని తగ్గట్టుగా నేను ఆన్సర్స్ తయారు చేసి వీడియోస్ తయారు చేయడం జరుగుతది. ఇక్కడ నుంచి ఫాస్ట్‌గా నేను వీడియోస్ కూడా ప్రిపేర్ చేసి పంపియడం ఛానెల్‌లో ఎయడం జరుగుతది. కాబట్టి మీరు జాయిన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఏందంటే మీకు వీడియోస్ కూడా కనబడాలంటే సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా షేరింగ్ చేయండి. ఎందుకంటే చాలామంది మన వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ నేను నేర్పాలి. తెలుగులో నేర్పాలి కాబట్టి చాలా మందికి షేర్ చేయండి. అది మీరు చేస్తే చాలా బావుంటుంది. షేర్ చేస్తే చాలా మందికి చేరుతుంది. ప్లస్ అక్కడి నుంచి వాళ్ళు జాయిన్ అయితారు. అయితే ఇది బ్రీఫ్‌గా చెప్పినాను. అయితే ఇది డీజీఎఫ్టీ వెబ్‌సైట్ ఉంది. దీని ద్వారా మనకి ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అనేది జరుగుతది. నా ట్రైనింగ్ జాయిన్ చేస్తే మీకు నేను ఇవి అన్ని ఐటెమ్స్ స్టెప్ బై స్టెప్ నేను చెప్పడం జరుగుతది. అప్డేటెడ్ నాలెడ్జ్ అన్నట్టు ఇవ్వడం జరుగుతది. ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్స్, పబ్లిక్ నోటీసెస్, సర్క్యులర్స్ ఇవన్నీ వస్తుంటాయి. నేను ఫ్యూచర్‌లో మీకు అప్డేట్ చేయడము ఇది జరుగుతది కాబట్టి ఎప్పుడు మీరు ఈరోజు ట్రైనింగ్ తీసుకున్నా గానీ, నా ట్రైనింగ్ కంప్లీట్ 1 మంత్ ట్రైనింగ్ ఉంది గానీ, అది మీరు తీసుకున్నా గానీ మీకు ఫ్యూచర్‌లో అప్డేటెడ్ నాలెడ్జ్ అనేది 100% ఉంటుంది. మీరు ఈరోజు జాయిన్ చేసిన
1 ఇయర్ తర్వాత కూడా 2 ఇయర్స్ తర్వాత కూడా మీకు అప్డేటెడ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. కాబట్టి వెంటనే జాయిన్ అయిపోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఈ దీని గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. ఇప్పుడు ఇక్కడ టాప్ మిస్టేక్స్ బిగినర్స్ మేక్ బిఫోర్ స్టార్టింగ్ ఎక్స్‌పోర్ట్స్. ఏముందంటే ఇప్పుడు మోస్ట్ ఫస్ట్ టైమ్ ఎక్స్‌పోర్టర్స్ లూజ్ టైమ్ అండ్ మనీ డ్యూ టు అవాయిడబుల్ ఎర్రర్స్. హియర్ ఆర్ ద క్రిటికల్ పిట్‌ఫాల్స్ టు సైడ్ స్టెప్ ఫ్రమ్ డే 1. చాలామంది ఏం చేస్తారంటే క్రిటికల్ ఎర్రర్స్ చేస్తుంటారు. ఎర్రర్ చేసేసి మనీ లాస్ కావడము, టైం వేస్ట్ చేయడం చేసుకుంటుంటారు. అంటే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిస్సింగ్ రిజిస్ట్రేషన్స్. చాలామంది ఏం చేస్తారంటే స్కిప్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే ఐఈసీ చేసేటప్పుడు ఇది ఎందుకులే, అది ఎందుకులే, అందులో ఆ పాయింట్ ఎందుకులే అన్నట్టు అలా చేస్తుంటారు. అలాగే జీఎస్టీలో ప్రిపేర్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఐడియా అనేది ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే జీఎస్టీ ఏదైనా బిజినెస్ కావాలంటే డైరెక్ట్ ఏం చేస్తారు, ఓకే చలో కంపెనీ పెట్టేద్దాము, జీఎస్టీ ప్రిపేర్ చేసేస్తాము, అయిపోయింది. అలా ఉండదండి. ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్లో మనం స్టార్టింగ్ ఆలోచన ఎలా ఉంటుందంటే స్మాల్ ఉంటుంది. బిజినెస్ ప్రకారం మన స్మాల్ ఉంటుంది. అది స్లోలీ పెరుగుతూ ఉంటుంది. కానీ ఫ్యూచర్లో వచ్చేసరికి ఏమవుతుంది, అప్పుడు మనం ఆలోచిస్తాం, అరే అప్పుడు ఆ టైంలో నేను కంపెనీ పేరు ఇలా పెడితే బాగుండేది, అరే నేను ఆ టైంలో జీఎస్టీలో ఇవి ఇంక్లూడ్ చేస్తే బాగుండేది, అరే నేను ఆర్సీఎంసీ తయారు చేసేటప్పుడు ఇవి అన్నీ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని అలా ఆలోచిస్తారు. ఇలా ఆలోచిస్తుంటారు. అప్పుడు వాళ్ళకి స్ట్రక్ అవుతుంది. బిజినెస్ అనేది స్ట్రక్ అవుతుంది. చాలామంది షిప్‌మెంట్ అనేది రిజెక్ట్ కూడా అవుతుంది. కరెక్ట్‌గా ప్రొసీజర్‌తో స్టార్ట్ చేయకపోతే. అయితే ఫస్ట్ ఆలోచన అనేది మనది కరెక్ట్ ఉండాలి. అంటే ఎలా చేయబోతున్నాం, మన ప్రాక్టికల్ ఎలా స్టార్ట్ చేయబోతున్నాం, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయబోతున్నాము, అది కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉన్నట్టయితే మనకి ఈజీగా మనము ప్లానింగ్ అనేది ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడే కరెక్ట్ ప్లానింగ్ చేసుకుంటే బావుంటుంది. అంటే ఫ్యూచర్ గోల్స్‌ని తగ్గట్టుగా, ఎక్స్‌పాన్షన్‌ని తగ్గట్టుగా, ఎక్స్‌పాండ్ చేయడం, ఎలా ఎక్స్‌పాన్షన్ చేయడం దాన్ని తగ్గట్టుగా అది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కాబట్టి నా ట్రైనింగ్స్‌లో కంప్లీట్ నేను దాని గురించి కూడా చెప్తున్నాను. ఎలా ఎక్స్‌పాండ్ చేయాలి, ఏం చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. నెక్స్ట్ ఏందంటే బ్యాంకింగ్ మిస్టేక్ చాలామంది చేస్తుంటారు. లింక్ చేయరు. ఏడీ బ్యాంక్ కోడ్ ఉంటుంది. దాన్ని కరెక్ట్‌గా లింక్ చేయడం కరెక్ట్‌గా సరిగ్గా చేయరు. ప్లస్ దీనివల్ల ఏమైతుందంటే పేమెంట్ డిలేస్ అయిపోతాయి. ఇంకా ఇది ఫేమా వయోలేషన్స్‌లో వస్తుందిది. ఫేమా అనేది ఉంటుంది. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్‌లో అది నేర్చుకుంటారు మీరు. నేను ఇక్కడ డెప్త్‌లో చెప్పలేను ఇప్పుడు. సబ్జెక్ట్ ఇక్కడ షార్ట్‌లో చెప్తున్నాను కాబట్టి. అది ఈ పేమెంట్ డిలేస్ అవ్వడము ప్లస్ ఫేమా గైడ్‌లైన్స్‌కి తగ్గట్టుగా ఉండదు కాబట్టి అక్కడ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతది. నెక్స్ట్ ఏందంటే కంప్లెయింట్స్ ఎర్రర్స్ కూడా చాలామంది చేస్తుంటారు. కరెక్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ రాయకపోవడము, మిస్సింగ్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇన్‌కరెక్ట్ ఇన్‌కోటర్మ్స్ రావచ్చు. ఇన్‌కోటర్మ్స్ ఇది అంతా చేస్తుంటారు. అంటే కరెక్ట్ ఇన్‌కోటర్మ్స్ రాయరు. ఏందంటే బయర్ ఒక్కటి అడుగుతాడు. మరియు వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్‌గా రాయరు. బయర్ ఏమంటాడంటే నాకు ఈ డోర్ వరకు పంపియండి అంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఏ ఇన్‌కోటర్మ్ రాయాలి, ఆ ఇన్‌కోటర్మ్ అనేది ఉంటుంది. ఇన్‌కోటర్మ్ అంటే ఎవరి బాధ్యత అన్నట్టు. ఎవరి బాధ్యత? బయర్స్ బాధ్యతనా? లేదంటే సెల్లర్స్ బాధ్యతనా? ఇది ఎవరి బాధ్యత? దాన్ని తగ్గట్టుగా ఇన్‌కోటర్మ్స్ అనేవి ఉంటాయి. అది కరెక్ట్‌గా రాయాలి కదా! రాయరు. చాలామంది రాయరు. కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ప్లస్ కొన్ని సర్టిఫికేషన్స్ అవి కూడా మర్చిపోతూ ఉంటారు. కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయరు. అది ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఉంటాయి. ప్రోడక్ట్‌లో హెచ్ఎస్ఎన్ కోడ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ చేయండి మన దగ్గర ఒక ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకుందాం. ఆహ్, మన దగ్గర ఇప్పుడు సపోజ్ చేయండి మనం టెంకాయ అని అంటుంటాం. ఓకే. కొబ్బరికాయని టెంకాయ అని మనం అంటుంటాం ఆంధ్రప్రదేశ్‌లో. మరి ఇక్కడ తెలంగాణలో అయితే కొబ్బరి అంటారు. ఇక్కడ టెంకాయ అని మనం అంటాం. కానీ ఢిల్లీ వాళ్ళు దాన్ని ఎలా చెప్తారు? ఢిల్లీ వాళ్ళు మాట్లాడేటప్పుడు దాన్ని ఒక వేరే విధంగా దాన్ని టెంకాయ అని వేరే విధంగా చెప్తారు. హిందీలో చెప్తారు. అదే చైనీస్ వాళ్ళు ఎలా అంటారు? చైనీస్ వాళ్ళు డిఫరెంట్ అంటారు. అదే జపాన్ వాళ్ళు డిఫరెంట్ అంటారు. అమెరికా వాళ్ళు డిఫరెంట్ అంటారు. అలాగే ఇంకా దుబాయ్ వాళ్ళు గూడా దాన్ని డిఫరెంట్‌గా పేర్లతో పిలుస్తారు. ఒక టెంకాయని. అంటే ఒక టెంకాయ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ టెంకాయని డిఫరెంట్ పేర్లతో పిలుస్తుంటారు. ఇప్పుడు సపోజ్ చేయండి మీరు ఇక్కడి నుంచి పంపియాలని ఇప్పుడు పంపిస్తున్నారు. టెంకాయ అని రాసి పంపించినారనుకోండి. నేను ఒక 2 టన్నులు టెంకాయలు ఇక్కడి నుంచి పంపిస్తున్నాను అంటే టెంకాయలంటే మన తెలంగాణ వాళ్ళకి కొబ్బరికాయలని. అయితే పంపిస్తున్నానని రాసినారు. 5 టన్స్ ఆఫ్ కొబ్బరి పంపిస్తున్నాను, టెంకాయలు పంపిస్తున్నానని రాస్తారు. కానీ అదే చైనీస్ ఆయనకి బుర్రలో ఎక్కదు. అరే! టెంకాయలంటే ఏందిది? నాకు అర్థం కాదని అనుకుంటారు. అదే దుబాయ్ వాళ్ళకి కూడా అర్థం కాదు. అమెరికా వాళ్ళకి అర్థం కాదు. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఏం చేసిందంటే హెచ్ఎస్ఎన్ కోడ్స్ అనేది ప్రతి ప్రొడక్ట్స్‌కి పెట్టేసినారు. అంటే కోడ్ అన్నట్టు పెట్టేసినారు. కోడ్ ఎందుకు పెట్టినారంటే ఆ కోడ్‌ని బట్టి వాళ్ళు సెర్చ్ చేసేస్తే వాళ్ళకి అది పిక్చరు దాని యొక్క డీటెయిల్స్ అన్నట్టు తెలిసిపోతాయి. అప్పుడు అర్థమైపోతుంది. ఆహా! ఈ ఐటెమ్ అన్నట్టు అర్థమైపోతుంది. దీన్ని హెచ్ఎస్ఎన్ కోడ్స్ అని అంటారు. అయితే ఈ కరెక్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. లేదంటే బిజినెస్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ ఇంకోటేందంటే మిస్‌కన్సెప్షన్ ఉంది. చాలామందికి మిస్‌కన్సెప్షన్ ఏముందంటే కామన్ మిస్‌కన్సెప్షన్ ఏముందంటే ఎక్స్‌పోర్ట్స్ ఆరెంట్ జస్ట్ ఫర్ ఎక్స్‌పోర్ట్ లార్జ్ కంపెనీస్ కోసమే ఉంది. మనం చేయలేమని ఉంటుంది. ఇప్పుడు ఈ చాలా మందికి ఈ పాయింట్ ఉన్నందువల్లనే
స్టార్ట్ చేస్తలేరు. ఇప్పుడు 2026లో కూడా స్టార్ట్ చేసినా గానీ 2028, 29, 30 వరకు కూడా మీరు సక్సెస్ కావచ్చు. నో ఇష్యూ. ఇక్కడ 1 మంత్‌లోనే సక్సెస్ అయితారా? అలా అయితే ఉండదు. ఎవరికీ ఉండదు. ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలి. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. దాని తర్వాత దానికి తగ్గట్టుగా బిజినెస్ చేయాలి గదా! అయితే మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలి. ఆ పదాలు అర్థం కావాలి. పదాలు అర్థమైతే మీరు మాట్లాడేటప్పుడు బయర్ కూడా అర్థమవుతుంది. ఓకే. నేను కరెక్ట్ పర్సన్‌తో మాట్లాడుతున్నాను అన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. బయర్ ఆర్డర్స్ ఇస్తారు. అప్పుడు మీ బిజినెస్ అనేది స్టార్ట్ అయితుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది ఎందుకు స్టార్ట్ చేయరంటే మెయిన్ ప్రాబ్లమ్ ఏముంటుందంటే చాలామంది ఏమనుకుంటారు ఎక్స్‌పోర్ట్ బిజినెస్ గదా! అదానీయే చేస్తారు, అంబానీ చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు. నేను ఒక చిన్న నేను చేయలేను గదా! నేను చిన్న స్టార్టప్ లాగా ఉన్నాను. నా దగ్గర ఒక 4, 5 లాక్స్ ఉన్నాయి. నేను చేయలేను గదా! అన్నట్టు అనుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు జస్ట్ ఆలోచించండి. ప్రపంచంలో 800 ఎంత ఉన్నారు చాలామంది కోట్ల మంది ఉన్నారు. అంటే 800 ఎంత అంటారు? ఆహ్, ఎయిట్ ఆహ్, 800 లాక్ క్రోర్స్ అన్నట్టు. అలా చాలా చాలా పాపులేషన్ ఉంది. నేను కాలిక్యులేషన్ ఇప్పుడు మర్చిపోతున్నాను. ఇక్కడ చూసినట్టయితే వరల్డ్ వైడ్ పాపులేషన్ చూడండి మీరు 8.3 బిలియన్. టోటల్ పాపులేషన్ చూడండి 8.3 బిలియన్ పాపులేషన్ ఉంది ఇక్కడ. చాలా మంది ఉన్నారు గదా! సమ్ కోట్లాది మంది ఉన్నారు వరల్డ్ వైడ్‌గా. అయితే ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? వరల్డ్ వైడ్ కంట్రీస్ చూడండి టోటల్ కంట్రీస్. ఇక్కడ చూడండి 195 కంట్రీస్ ఉన్నాయి. 195 కంట్రీస్ కన్నా ఎక్కువ కంట్రీస్ చిన్నయి, పెద్దయి అన్నట్టు ఉన్నాయి. అయితే ఇక్కడ చూసినట్టయితే కోట్లాది 8.3 బిలియన్ పీపుల్ ఉన్నారు వరల్డ్ వైడ్‌గా. అయితే వీళ్ళందరికీ అదానీ, అంబానీ అన్నట్టు వాళ్ళు అంతా అందియగలుగుతారా ప్రొడక్ట్స్‌ని? వరల్డ్ వైడ్‌గా మొత్తం 8.3 బిలియన్ మందిని వాళ్ళే సప్లై చేయగలుగుతారా అదానీ, అంబానీ? ఎంత పెద్ద కంపెనీ అయినా అంతమందికి వాళ్ళు సప్లై చేయగలుగుతారా? అయితే చేయలేరు. ఇంకొకటేందంటే ఇండియా నుంచి పొటెన్షియల్ చాలా ఎక్కువుంది. అంటే ఎక్స్‌పోర్ట్ చేయడానికి పొటెన్షియల్ చాలా ఎక్కువుంది. 10% మనం చేస్తున్నాం కాబట్టి ఈజీగా మనము ఎక్కువ గూడా చేయగలుగుతాం. అయితే ఇంకా కంపెనీస్ కావాలి గదా! చేయడానికి. కొత్త కంపెనీస్ కావాలి. ఓకే. మీరు ఇప్పుడు బిగినరే. కానీ కొన్ని రోజుల తర్వాత అయితే సీనియర్ అయిపోతారు గదా! అయితే స్టార్ట్ అయితే చేయండి. నాలెడ్జ్ అయితే గెయిన్ చేయండి. ఈ బిజినెస్ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్‌లో ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. మిగతా బిజినెసెస్ ఎలా ఉంటాయి? బిజినెస్ పెట్టిన తర్వాత అది సేల్ కావడం స్టార్ట్ అయిపోతుంది. కానీ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్‌కి బిజినెస్‌కి చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్స్‌పోర్ట్ గదా! ఫారిన్‌కి పంపియడం దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేర్చుకోవాలి. చాలామంది ఏమంటారంటే సార్ నాకు ఒక ట్రేడర్‌ని పట్టిచ్చేయండి, నాకు ఒక బయర్‌ని పట్టిచ్చేయండి నేను చేసుకుంటాను గదా! అలా కుదరదండి. ఎందుకంటే దీని యొక్క నాలెడ్జ్ ఫస్ట్ కావాలి. నాలెడ్జ్ కరెక్ట్ ఉన్నప్పుడే మీరు నెక్స్ట్ స్టెప్ ఏయగలుగుతారు. లేదంటే లాసెస్ అనేవి జరుగుతాయి. అయితే ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇందులో నేను టాప్ మిస్టేక్స్ గురించి చెప్పినాను. దీని యొక్క డీటెయిల్ నాలెడ్జ్ నా ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ఉంది. నా వెబ్‌సైట్ నుంచి మీరు ఇక్కడ నుంచి జాయిన్ కావచ్చు. ట్రైనింగ్ జాయిన్ అయిన తర్వాత మీరు మొత్తం నేర్చుకోవచ్చు. కంప్లీట్ 1 మంత్ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్లస్ అప్డేటెడ్ నాలెడ్జ్ ఈ అప్డేటెడ్ డీజీఎఫ్టీ నాలెడ్జ్ కావచ్చు. ఇంకా ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించిన నేను నాలెడ్జ్ అప్డేటెడ్ చేయడం జరుగుతది. ప్లస్ నేను ఇంకోసారి చెప్తున్నాను నా వెబ్‌సైట్ యూట్యూబ్ ఛానెల్ ఉంది. డెమో కావాల్సిన వాళ్ళు నా వెబ్‌సైట్‌ని ఈ యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇక్కడ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. నా వీడియోస్ కంప్లీట్ తెలుగులో ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ కామెంట్స్ పెట్టండి. ఏందంటే మీరు కామెంట్స్ పెడితే నేను దాన్ని తగ్గట్టుగా ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతది. ఈ వీడియో కొద్దిగా పెద్ద లాంగ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు నా వెబినార్ జాయిన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబినార్ జాయిన్ చేసుకోండి. ప్లస్ అది మీకు అర్థమవుతే నెక్స్ట్ ట్రైనింగ్ జాయిన్ కావచ్చు. లేదంటే ఇంకా ఫాస్ట్ మీరు బిజినెస్ చేయాలనుకుంటే మీలో కాన్ఫిడెన్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా ట్రైనింగ్ జాయిన్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా ట్రైనింగ్ జాయిన్ చేసుకోవచ్చు. అయితే ఇంకా ముందు నేను చాలా వీడియోస్ తీసుకురాబోతున్నాను. అయితే ఈ వీడియోలో నేను టాప్ మిస్టేక్స్ గురించి మాట్లాడినాను. నెక్స్ట్ వీడియోలో నేను వేరే విషయాల గురించి మాట్లాడతాను. ఆల్ ద బెస్ట్. నా వెబినార్ జాయిన్ చేసుకుంటే ఈ రోజే అది కొన్ని రోజుల కోసం ఉంది. అందులో నేను కొన్ని కాలిక్యులేటర్స్ కూడా ఇస్తున్నాను ఫ్రీగా. ఆ కాలిక్యులేటర్స్ మీరు తీసుకోవచ్చు. అది మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. కాబట్టి అది కొన్ని రోజులకు కోసమే ఉంది కాబట్టి మీరు తొందరగా తీసుకోండి. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. సీ యూ ఇన్ ద వెబినార్ అండ్ ట్రైనింగ్స్. థాంక్ యూ.